మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు పలు చోట్ల భూమి కంపించింది. ఈరోజు ఉదయం 7:20 నుంచి 7:31 నిమిషంల మధ్యలో భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెంతో పాటుగా ఖమ్మం, వరంగల్, హనంకొండ, హైదరాబాద్లలో కూడా భూమి కంపించింది. అయితే దీని రెక్టార్ స్కేల్ వచ్చేసి 5.3గా నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలోనే తీవ్రమైన స్థాయిలో నమోదైన భూకంపానిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఇక మనం భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే ఈ రోజు ఉదయం ఎవరికి వారు పనులలో నిమగ్నమై ఉండగా ఇంట్లోని సామాన్లు, రెఫ్రిజిరేటర్, టీవీలు అన్ని ఒక్కసారిగా కదలడం మొదలయ్యాయి. అంతేకాకుండా టేబుల్ మీద ఉన్న వస్తువులు కూడా కింద పడ్డము, గోడలకి ఉన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా కింద పడడం జరిగింది. సో దీంతో భయాందోళనకి గురైన ప్రజలు కొందరు అప్రమత్తమై బయటికి రాగా, మరికొందరు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. సో ఇదంతా రికార్డ్, అక్కడక్కడ ఉన్న సీసీ కెమెరాస్ కూడా భూకంపం ఏ స్థాయిలో వచ్చింది అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ కూడా చూడొచ్చు. కెమెరాలు కూడా 5 నుంచి 7 సెకండ్ల పాటు తీవ్రమైన స్థాయిలో కదలడం అయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మనం పరిగణించాల్సిన విషయం ఏంటంటే, మనకి కేవలం 5 నుంచి 7 సెకండ్లు మాత్రమే భూకంపం వచ్చింది. కానీ అది వచ్చిన తీవ్రత రెక్టార్ స్కేల్ ఏదైతే ఉందో 5.3ని మనం ఎలాగైనా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో కనుక భూకంపం నమోదైతే నష్టం జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక మన గతంలో అసలు ఈ భూకంపం గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, గతంలో అటవీ ప్రాంతమైన ములుగులో ఒక్కసారిగా కొన్ని వందల వేల పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు అన్ని ఒక్కసారిగా వేళ్లతో సహా పెకిలించి పడిపోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు అదే ఎపిక్ సెంటర్ గా ములుగు, మేడారంని ఇదే ఎపిక్ సెంటర్ గా చేసుకొని ఇప్పుడు భూకంపం అయితే వచ్చింది. సో దీన్ని గోదావరి బేసిన్ లో వచ్చిన ఈ భూకంపాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుంటూ అసలు ఏం జరిగింది అనే దానిపై, ఎందుకు ఇదివరకు జరిగిన ప్రదేశంలోనే మళ్ళీ ఇప్పుడు ఏ నష్టం అయితే జరిగిందో, అంటే గతంలో ఏదైతే వృక్షాలు పడిపోయి మనకి అటవీ నష్టం ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్ళీ భూకంపం సంభవించడం అనేది ఆలోచించాల్సిన విషయంగా మనం చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే గోదావరి బేసిన్ లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో, సో వాటన్నిటిలో మన భద్రాద్రి కొత్తగూడెం ఒకటి మెయిన్ గా ఉంటుంది. సో దీంట్లో 1969వ సంవత్సరంలో ఇంత హై స్థాయిలో నమోదైన భూకంపం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఈ రోజు మాత్రమే నమోదైంది. దీన్ని కూడా నిపుణులు పరిగణిస్తూ కొత్తగా మళ్ళీ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అసలు వీటికి కారణాలు ఏంటి అంటే, కేవలం ములుగు ప్రాంతంలో మనము డిఫారెస్ట్రేషన్ అంటే చెట్లను నరకడం కానీ, ఇసుక మాఫియా కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల భూమి లోపల డిస్టర్బెన్స్ అనేది మొదలైపోయి మనకి భూకంపాలు వస్తున్నాయి అని పరిశోధకులు, నిపుణులు చెప్తున్నారు. సో అంతేకాకుండా మన నిపుణులు, ఎన్జీఆర్ఐ నిపుణులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇంకో మాటగా మనల్ని హెచ్చరించారు. మళ్ళీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది, మనకి ప్రాంతంలో మళ్ళీ భూకంపాలు వస్తాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ పాటికే ఎవరైనా పాత భవనాలలో అక్కడ ఉంటే ఖాళీ చెయ్యమని కోరుతున్నారు. ఎలాంటి దీనివల్ల కనీసం ఎంతో కొంత ఆస్తి నష్టం అయితే జరగకుండా ఉండొచ్చని. సో ఒకటి ఏంటంటే, మనకి కేవలం 5 సెకండ్లు మాత్రమే వచ్చింది కాబట్టి ఎటువంటి నష్టం మనకి జరగలేదు. ఇదే కనుక కొన్ని ఎక్కువ సెకండ్లు అంటే 10 సెకండ్లకు పైగా వచ్చినట్టయితే మనకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మనకి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్ళీ భూకంపం వచ్చే అవకాశాలు ఉంది అని అధికారులు చెప్పడంతో, ఇదంతా సింగరేణి ఏరియా, మైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ భయాందోళనకి గురవుతున్నారు. కాబట్టి అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలకి, పాత ఇళ్లకి దూరంగా ఉంటూ అలాగే తగు జాగ్రత్తలు తీసుకోమని అధికారులు చెప్తున్నారు.